చంద్రగిరి, తాడిపర్తి, పుంగనూరు దాడుల సూత్రధారులు, పాత్రధారులు వైకాపా నాయకులే అని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ రోజు టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు వైసీపీ నాయకులే కారణమని విమర్శించారు. గారి మీద వాళ్ళకు ఆ వ్యామోహమో లేదా తత్వమో లేదా ఇంకొకటో తెలియదు, కానీ ఇంత చాలా దారుణాలు చేశారు. ఇప్పటికైనా మారకపోతే కష్టమండి. ఇంకా మా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో బూరగమంద అని ఒక ఊరుందండి. అది ఆయన సొంత మండలం, పెద్దిరెడ్డి గారి సొంత మండలానికి సంబంధించిన ఊరు. ఆ ఊర్లో ఉదయం 5 గంటలకంతా 8 మంది ఏజెంట్లను, ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నికల పోలింగ్ ఏజెంట్లన్నీ కిడ్నాప్ చేశారండి. బహిరంగంగా వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఒక 15 మంది వచ్చి వాహనాల్లో వచ్చి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లారు. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఎక్కడో దింపేసి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసులు లేదండి. అంటే వాళ్ళ మండలం, సొంత మండలం, సదుం మండలం బూరగమందలో 8 మంది తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేసి ఇన్ని చేసినా కూడా వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు లేదండి. దాని మీద అక్కడ చల్లాబాబు అంటే చల్లా రామకృష్ణారెడ్డి గారు అభ్యర్థి కంప్లైంట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. దాని మీద కంప్లైంట్ చేశారు. ఆయన ఎంపీ అభ్యర్థి, ఈయన ఎమ్మెల్యే అభ్యర్థి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదులు కూడా బొట్ట దాఖలు చేసి కేసులు పెట్టలేదంటే అక్కడ ఉన్న పోలీసులు ఏమనాలి చెప్పండి. మనకు తెలుసు, అంతకుముందు పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు ఊరిక ఆ ఏరియాలో పాదయాత్రగా నడిచి వస్తే అక్కడ పర్యటిస్తే రాళ్లతో కొట్టి తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన విషయం మన అందరికీ తెలుసని. ఈ రాష్ట్రంలో ఎంతమంది వేల మంది మీద కేసులు పెట్టి ఇల్లు వాకలు వదిలి పరారైపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి చంద్రగిరిలో ఉంది. అంటే చిత్తూరు జిల్లా, ప్రశాంతంగా ఉన్న చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందల సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ ఆపాదించారండి. అలా అన్నీ ఈ రాష్ట్రాన్నంతా పులివెందలు చేయాలనుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది, అంటే మెజారిటీ వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాబట్టి హాయిగా కొంత ఎదుర్కొంటూ వచ్చారు. మా వైపు నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారండి. అయితే ఇంకా తాడిపత్రి తెలుసు కదండి. తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా వేధించారు. ఆ కుటుంబం మీద దాడులు చేశారు. అక్కడున్న ఇంతకుముందు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాళ్ళ రాజ్యాంగంలో ఒక ప్రజాస్వామ్య విలువలంటే ఏమి, ప్రజలు ఓటేసే విధానం ఏంటి, ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిపి ప్రజల అభిప్రాయాల మేరకు ప్రభుత్వం నడపాలని ఆలోచన చేసుకొచ్చిన విధానానికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకంగా రాజ్యాంగం లేదు, ప్రజలు లేరు, ప్రభుత్వాలు లేవు, నేనే ప్రభుత్వము, నేనే రాజ్యాంగము, నేనే రాజును అనే ఒక కొత్త నిర్వచనం చేసుకొచ్చి ఈనాడు తిరుపతి లాంటి ఒక శాంతిముఖ ప్రదేశంలో ఈనాడు దౌర్జన్యాలు చేసి ఈరోజు ఒక బుల్లెట్ ద్వారా శాసించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అయినా వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో సీఎస్ జవహర్ రెడ్డి మాటలు చెల్లుతున్నాయని జూన్ 4న మెమోంటో చూపిస్తామని మాజీ మంత్రి దేవినేని అన్నారు. అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయటం జరిగింది. ఏదైతే హడావుడిగా ఆర్భాటంగా ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్లను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపటం, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే యూపీపీఎస్సీ చైర్మన్కి కూడా చాలా క్లియర్గా ఈ వివరాలని, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి కూడా ఈ వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఏదైతే మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే పూర్తిగా ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే. ఈ పదోన్నత జాబితాలో ఉన్నవారు కూడా ఎవరైతే వాళ్ళ
మీరు షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్న 49 మంది అని చెప్తా ఉన్నారో, కమర్షియల్ డిపార్ట్మెంట్లో చాలామంది అర్హత ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడీలకు కూడా తెలియజేయాల మీ నోటిఫికేషన్. అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది, ఏ స్థాయిలో మీరు అస్మదీయుల కోసం పనిచేస్తూ ఉన్నారు, ఏ స్థాయిలో మీ జిల్లా అధికారుల్ని, మీ అస్మదీయుల్ని, మీ బంధుగణాన్ని, మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనంజయ రెడ్డి, జవహర్ రెడ్డి ఎంత ఆరాట పడతా ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. మీరు ఎవరైతే ఇవాళ షార్ట్లు ఇచ్చే 49 మంది వచ్చారని చెప్తున్నారో ఆ 49 మందిలో మీకు కావాల్సిన వాళ్ళని, మీ అస్మదీయుల్ని, మీ జిల్లా వ్యక్తులకు మెజార్టీ నెంబర్ ఇచ్చి దగ్గర 10 మందిని ఎంపిక చేశారు. అతి తక్కువ సమయంలో, ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా, ఎటువంటి ఎన్నికల నిబంధనలు ఏ లెక్క పెట్టే పనే లేకుండా అడ్డగోలుగా ఈ 10 మందిలో 5 మంది మీ సొంత జిల్లా, మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని, మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళని 10 మందిలో 5 ఉన్నారు. 49 మందిలో 10 మందిని ఏరారు. ఆ 10 మందిలో మీకు కావాల్సిన 2 వ్యక్తులు ఎవరైతే గడికోట మాధురి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అధికారి, డీడీ స్థాయిలో 8 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలని రూల్స్ ఉన్నప్పటికి కూడా కేవలం డీడీ క్యాడర్లో 2 సంవత్సరాల అర్హత ఉన్నప్పటికి కూడా రూల్స్కు విరుద్ధంగా మీ వారిని, మీ అస్మదీయుల్ని కట్టబెట్టుకోవడానికి అడ్డగోలుగా ధనంజయ రెడ్డి, జవహర్ రెడ్డి మరి ఈ 10 మందిలో మొదటి నెంబర్లో గడికోట మాధురి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఏ రెండో వ్యక్తి కూడా మీకు సంబంధించిన వ్యక్తినే రెండో వ్యక్తిగా కూడా పెట్టుకోవడం జరిగింది. నేల కంటారెడ్డి, గతంలో అనిల్ రెడ్డి. విశాఖపట్నం చెందిన మరో 15 మంది కాంబోడియా నుంచి రావాల్సి ఉందని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. వారు కూడా విశాఖ చేరుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఇక్కడ నుండి వెళ్లిన వెంటనే సైబర్ నేరగాళ్లు వీరి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాము. వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్, తర్వాత వాళ్ళందరికీ కూడా టైం ఇచ్చి ఆ టైంలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళ ఆఫీస్ అన్ని కూడా మూసేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని స్టేట్స్ కి ఈ విషయాల గురించి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎఫ్ఆర్ఆర్ ఫారినర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తర్వాత డీజీపీస్ అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకే, యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ వచ్చి చేరుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ లో ఇంకా 18 మంది ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు 9 o'clock ఫ్లైట్ కి ఇక్కడ వచ్చి చేరుకుంటారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయింది. వాళ్ళందరూ కూడా క్షేమంగా వచ్చి అదే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు, తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపెట్టారు, తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు. ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా వాళ్ళందరినీ ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు, గన్ పాయింట్ మీద బెదిరించారు. ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడుకుని ఇంకా ఈరోజు 10 మంది
ఈ రోజు జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 2,000 కోట్ల అసైన్డ్ భూములు కొట్టివేసిన సిఎస్ జవహర్ రెడ్డి తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 అని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఒక పక్క ఎన్నికల్లో హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లరి జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు? జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి 33 మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని నిశ్చించుకోవడం కూడా హాస్పిటల్ యాజమాన్యంతో చర్చలు జరపకుండా సంఘటనలో సడేమి అన్నట్టు కె జవహర్ రెడ్డి గారు పదే విశాఖ నగరానికి రావడానికి గల కారణం ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, డీ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇదే చీఫ్ సెక్రటరీ కె జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు. 27 అక్టోబర్ 2023లో సెక్షన్ 35 of 2023 ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 596 ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే అసైన్దారులు ఉంటారో, ఎవరైతే డీ పట్టాదారులు 20 సంవత్సరాల పైగా అనుభవంలో ఉంటారో, వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో విఆర్ఓలు, తహసీల్దారులు, అలాగే ఆర్టీఓ, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి ఈ జియో నంబర్ 596 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని వీళ్ళు కాజేయడానికి జగన్మోహన్ అసాంఘిక శక్తులకు ఎదుర్కొనేందుకే మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్, అల్లర్లు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆకట్టుకున్న పోలీసుల మాబ్ డ్రిల్. అసాంఘిక శక్తుల్ని ఎదుర్కొనేందుకే మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్, అల్లర్లు హింసాత్మక ఘటనలకి పాల్పడితే కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక ఆకట్టుకున్న పోలీస్ మాక్ డ్రిల్. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్లు కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసులు సన్నద్ధత ధీటుగా ఎదుర్కొనట ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక వారి పర్యవేక్షణలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్
పోలీసులు శనివారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం తుది ఫలితాలు వచ్చే వరకు జిల్లాలో ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు యంత్రాంగం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మాబ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసుల యొక్క సన్నద్ధత మరియు ప్రజల్లో అవగాహన చైతన్యం చేసేందుకు జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతలకి విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల మూకల్ని నియంత్రించి ఒకే చోట 4 కన్నా ఎక్కువ మంది గుమిగూడి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడిన వారిపై లాఠీ చార్జ్, ఫైరింగ్ చేయడానికి వెనకాడబోమని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ కాజల్, దిశ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎల్ శేషాద్రి నాయుడు, సిఐలు ఎల్ సన్యాసి నాయుడు, ఉమా మహేశ్వరరావు, ఆర్ఐలు సురేష్, రమేష్, కేవి నరసింహారావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు. ఈ మాబ్ ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత, అదేవిధంగా పబ్లిక్కి కూడా ఒక అవేర్నెస్. ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే, ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా 144 సెక్షన్ అమలు చేయబడడం జరుగుతుంది. సో ఎవరైనా 144 కానీ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కానీ వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఎవరైనా గుమిగూడడం జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లాఠీ చార్జ్కి, ఫైరింగ్కి కూడా పోలీసులు వెనుకాడబోరు అనేసి అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొనేసి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్, డీజిల్ వీటిని అమ్మడం కూడా నిషేధించడం జరిగింది. ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే, ఎవరైనా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తారు, శాంతి భద్రతలకు హింసకు పాల్పడతారు అనే మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఇంతేకాకుండా కౌంటింగ్ తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు. ఎంసీసీ 6వ తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్, ఎన్నికల కోడ్. కాబట్టి ప్రజలందరూ, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ప్రధానమైన అధికార ప్రతిపక్ష వైసీపీ, తెలుగుదేశం, బీజేపీలు ఎన్నో వాగ్దానాలు చేశారు. ప్రజల్ని ఎంతగానో మోసం చేశారు, డబ్బు పంచారు. ఇవాళ ఎన్నికలు ముగియగానే నేతలందరూ విదేశాల పర్యటనలో ఉన్నారు. ప్రజా సమస్యలు మాత్రం గాలి కొదిలేశారు. సమస్యలన్నీ ఇవాళ ఇంకా ఎన్నికల ఫలితాల సంగతో భాగం. తర్వాత రాబోయే కాలంలో ఇంకా ఎన్ని ఇబ్బందులు వస్తాయో అర్థం కావట్లేదు. అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతినిపోతూ ఉన్నాయి. ఒకవైపున హింస రెచ్చగొడతా ఉన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ దగ్గర మాత్రం కుమ్మక్కయ్యారు. ఎన్నికలు అయిపోగానే హింసాకాండ, దౌర్జన్యాలు పెరిగిపోతా ఉన్నాయి. ఎక్కడ అక్రమాలు జరిగినా ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది. డబ్బు పంపిణీని అరికట్టడం పూర్తిగా విఫలమయ్యింది. వాళ్ళు కుమ్మక్క అయిపోయారు. అందుకని ఎవరు ఎలా అయినా బహిరంగ పంచుకున్న ఇబ్బందులు కూడా ప్రజాస్వామ్యాన్ని ఇవాళ పరిహాసం చేస్తా ఉన్నారు. ఇంకొక వైపు చూస్తా ఉన్నాం, బిల్లులు చెల్లించకపోవడంతో రవాణా శాఖలో ఉన్నటువంటి సర్వీసులన్నీ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా సాంకేతిక ఇబ్బందులు కాదు, బిల్లులు చెల్లించక అక్కడ ఆగిపోయినాయి. హాస్టళ్లలో ఆహార పదార్థాలు సప్లై చేస్తున్న బిల్లులు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీలో బిల్లులు ఇవ్వలేదు. ఇంకా కార్మికులకి జీతాలు ఇవ్వట్లేదు. ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి పెండింగ్ బకాయిలు ఎంతో ఉన్నాయి. ప్రజల నుండి పన్నులు వసూలు చేయటం మీద ఉన్నటువంటి దృష్టి ప్రజలకి సౌకర్యాలు కల్పించడం మీద లేదు. స్థానిక సమస్యలు కూడా ఎన్నికల్లో చూస్తే ఈరోజు ఉన్నటువంటి పట్టాలు గాని, ఇళ్లు గాని, ఇంకా మిగిలినటువంటి అనేక సమస్యలు పెండింగ్లోనే పెట్టేశారు. ఎన్నికల ముందు వరకు కోడ్ వచ్చే వరకు ఇదిగో అదిగో అని హడావుడి చేశారు. మళ్లీ కోడ్ వచ్చిందని చెప్పారు. ఇవాళ ఫలితాలని చెప్తున్నారు. ఆఖరికి ఎలా వచ్చిందంటే
నగరంలో పారిశుధ్యం కూడా దెబ్బతినిపోయింది. డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు, చెత్త వాహనాలు. ఆ బడా కాంట్రాక్టులు మాత్రం కోట్ల రూపాయలు చెత్త పన్ను పేరుతో వసూలు చేసి వాళ్ళకి దోచిపెడుతున్నారు. వార్డుల్లోకి వెళ్తే కనీసం కార్మికులు పనిచేయడానికి తోపుడు బళ్లు కూడా రిపేర్ చేయించకుండా కార్పొరేషన్ మరి వాళ్ళ అది కూడా ఆ భారాన్ని కూడా కార్మికుల మీద వేస్తా ఉంది. అంటే కార్మికుల్ని, ప్రజల్ని, పారిశుధ్యాన్ని ఎంత అధ్వానంగా చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సిపిఎం పార్టీ దీనికి భిన్నంగా ఎన్నికల అయిపోయిన తర్వాత ఫలితాలు రాకముందే ప్రతి వార్డుకి తిరిగి ప్రజలను కలుసుకుని ధన్యవాదాలు చెప్పడమే కాదు, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని ఆ పరిష్కారాన్ని కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. అందుకే ఎన్నికల ముందు పార్టీలు చెప్పిన మాటలకి, ఎన్నికల తదనంతరం వారు వ్యవహరిస్తున్న తీరుకి, నేతలు వ్యవహరిస్తున్న తీరుకి తేడా కనబడుతుంది. ప్రజలు వీటిని గమనించాలి. రాబోయే కాలంలో పౌర సమాజం చురుకైన పాత్ర వహించి ప్రభుత్వాల్లో ఎవరున్నా సరే ఐక్యంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. సిపిఎం అందుకు తోడ్పడుతుందని చెప్పి తెలియజేస్తాం.